బాక్సాఫీస్ దగ్గర ఇయర్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజుల డైరెక్షన్ లో కింగ్ నాగార్జున స్పెషల్ రోల్ చేస్తున్న కూలీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ కాకుండానే సినిమా మీద మరో లెవెల్లో అంచనాలు ఏర్పడగా ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మీద ఉన్న భారీ అంచనాలను కొంచెం తగ్గించడానికి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అండర్ ప్లే చేసినట్లు అనిపించింది. ఇప్పటి వరకు హైలైట్ గా నిలిచిన ప్రోమోలు, సాంగ్స్ లాంటివి ఏమీ కూడా వాడకుండా అండర్ ప్లే చేస్తూ క్యారెక్టర్స్ అన్నింటినీ ఇంట్రొడ్యూస్ చేసిన లోకేష్ కనకరాజ్ కోర్ పాయింట్ ఎలా ఉండబోతుందో చెప్పేశాడు. ఆపదలో ఉన్న శృతి హాసన్ ను కాపాడడానికి 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రజనీకాంత్ తిరిగి బయటికి వస్తాడు. ఇక విలన్స్ అందరూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకోగా వాళ్ళ మధ్యలోకి 30 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ ఏం చేశాడు అన్నది, తను అనుకున్నది ఎలా సాధించాడన్నది మొత్తం మీద ఓవరాల్ కథ పాయింట్. ఈ కథ పాయింట్ తో పాటు ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక టైం మిషన్ కాన్సెప్ట్ తో సినిమా ఉండబోతుందన్నట్లు కొన్ని హింట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నిజమో కొన్ని రోజుల్లో తేలనుంది. ఓవరాల్ గా ట్రైలర్ లో అటు రజనీకాంత్ ఇటు కింగ్ నాగార్జునలు మేజర్ హైలైట్ గా నిలిచారని చెప్పవచ్చు. చాలా సీన్స్ లో వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా తర్వాత ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ లు కూడా మెప్పించారు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ ఎలివేట్ అవ్వలేదు, కానీ ఉన్నంతలో ట్రైలర్ లో పర్వాలేదనిపించే విధంగా ఉంది. ఓవరాల్ గా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ ట్రైలర్స్ లో ఎందుకో కూలీ ట్రైలర్ ప్రస్తుతానికి అండర్ ప్లే కొంచెం ఎక్కువగా చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా సినిమా మీద ఉన్న భారీ హైప్ కి సూపర్ స్టార్ ని మినిమం ఎలివేషన్స్ ను పడినా కానీ అటు రజనీకాంత్ ఇటు కింగ్ నాగార్జునలు బాక్సాఫీస్ దగ్గర దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న కూలీ సినిమా ట్రైలర్ ఇక బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి దక్కించుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.